మిత్రులకు స్వాగతం మిత్రులారా. ఈరోజు వాయిదాలో మనం మాట్లాడుకుపోయే విషయం ఏంటంటే అండి, 498 కేసులు అంటే బిఎన్ఎస్ 498 కేసు అంటే ఐపీసీ ప్రకారం బిఎన్ఎస్ 85, 86 కేసెస్లో ఈ వరకట్న నిషేధిత ఈ చట్టాలు ఉన్నాయి కదా, దీని కేసులో అసలు కేసు రిజిస్టర్ అయినప్పటి నుంచి జడ్జిమెంట్ వచ్చే వరకు ఏమేం జరుగుతుంది, స్టేజెస్ అన్నీ చెప్తాను నేను ఇప్పుడు. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం అండి, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది తర్వాత అని చెప్పి తర్వాత ఏం జరుగుతుందో నేను చట్టం ఏం చెప్తుందో అది మాట్లాడుకుందాం. అన్నీ ఎగ్జాక్ట్గా ఎలాగ జరగాలంటే ప్రాసెస్ అండి. మీకు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా జరిగేది అదే, ఓకేనా. ఫస్ట్ స్టేజ్లో ఒక భార్య తన భర్త మీద కంప్లైంట్ ఇస్తుంది. ఈ కంప్లైంట్ అంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే అండి, పోలీస్ స్టేషన్లో సీన్ ఉంటుంది చూడండి బాబోయ్ పాపం వాళ్ళు నిజంగా జాలేస్తుందండి పోలీసులు చూస్తుంటే. అంటే పోలీస్లో హై క్యాడర్ ఉంటారు కదా, పోలీస్ అనే కదండి, ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చూసుకున్నా హై క్యాడర్ ఉంటుంది కదా. అంటే లైక్ ఫస్ట్ క్లాస్ పీపుల్, లైక్ ఐపీఎస్లు, నేవీలో కూడా చూశాను నేను. నేవీలో గ్రౌండ్ లెవెల్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా, పాపం వీళ్ళు చాలా కష్టపడతారు. అట్లాగే పోలీసు వాళ్ళు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఇప్పుడు మీకు యూట్యూబ్ చూస్తున్నారు కదా, మీకు నచ్చింది చూస్ చేసుకుని వింటారు మీరు. టీవీలో ఒక్క క్షణం పాటు యాడ్ వస్తే టక్మని ఛానల్ మార్చేస్తారు. పోలీసు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? వాళ్ళు చెప్తూ ఉంటారు కంప్లైంట్. ఆ రోజు అండి November 12 ఆ రోజు అసలు మా ఆయన నాకు గొడవ అయిందండి. ఎందుకమ్మా అసలు ఎందుకు అంత డీటెయిల్గా చెప్తారో తెలియదండి, వివరంగా చెప్తారు. ఆ రోజు అది జరిగింది ఇది జరిగింది. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు, 498 వేసావా సెక్షన్ సైగ్ చేస్తుంటాడు పక్కన నుంచి, 498 కేసేమని జుట్టు ఇలా దూకుంటూ ఉంటారు పాపం. వాళ్ళ పరిస్థితి ఆ టెన్షన్ పడలేక టీలు కాఫీలు విపరీతంగా తాగేసి, మీరు చూడండి చాలామంది పోలీసులు ఇప్పుడు కింద క్యాడర్లో వాళ్ళు జుట్టు ఊడిపోతుంది, పొట్ట వచ్చేస్తుంది. పొట్ట వచ్చేస్తుంది బికాజ్ టీ కాఫీలు ఎక్కువ తాగేసి, భోజనం ఎక్కువ తిని కాదు, వాళ్ళకి జుట్టు ఊడిపోతుంది. వీళ్ళు చెప్పే సోదిన లేక సగం ఇవే. మీరు ఇక్కడ హైదరాబాద్లో వెళ్ళండి, ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు గమనిస్తే ఎంతమంది వెయిటింగ్లో ఉంటారో, అందరూ కంప్లైంట్లు కాపీలు పట్టుకొని రెడీగా. అంత డీటెయిల్గా చెప్పొద్దు పోలీసులు. కొంతమంది అంటారు, ఇప్పుడు వినలేదనుకోండి మళ్ళీ అదొక గొడవ. పై ఆఫీసర్ దగ్గరికి పోయి మేమేదో కంప్లైంట్ అయినా వెళ్తుంటే మా మాట వినట్లేదండి, అదొక గొడవ. పాప మళ్ళీ ఎందుకుని వింటారు చచ్చినట్టు అని చెప్పండి అమ్మా అని చెప్పి అన్ని రకాలు చెప్పకూడదమ్మా. అక్కడికి వెళ్ళినప్పుడు సింపుల్ మ్యాటర్ ఏంటి, ఇంత రాగా కాకపోయినా అప్పుడు ఉదాహరణకి ఏమండి మా ఆయనకి నాకు అస్సలు పడట్లేదండి, నేను ఎక్కడన్నా కనబడితే మా ఆయనకి ఏమండి నన్ను చూస్తుంటే వాడికి నా జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టాలనిపిస్తుంది, మా ఆయన చూస్తుంటే నాకు వేడి నూనె మొహం మీద వేసేయాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది, మా ఇద్దరికి మధ్యన గొడవ అయిపోతుందండి, కేసు తీసుకొని బాబోయ్ అంటే వాళ్ళే తీసుకుంటారు. అమ్మ ఇవి సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి, ఆ కేసు వేసేయండి మేము ఎంక్వైరీ చేస్తాం అని చెప్పి పంపించేస్తారు. అలా కాకుండా ఇవన్నీ చెప్తుంటే అండి పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. ఎనీవేస్ ఫస్ట్ స్టేజ్లో అండి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారండి వాళ్ళు. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, అంటే యూజువల్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందు కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత అంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అంటారు, ప్రాథమిక విచారణ చేయాలి కదా వాళ్ళు. సో ఏం చేస్తారు, హస్బెండ్ అంటే ఒకవేళ లోకల్లో ఉండుంటే కనుక వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, లేకపోతే కాంటాక్ట్ చేయొచ్చు, అతనికి ఫోన్ చేయొచ్చు. మీరు ఎవరైనా మధ్యవర్తిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే వాళ్ళకి కూడా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఇనీషియల్గా వాళ్ళు 41 నోటీస్ ఇవన్నీ ఇక్కడ చేస్తారండి. అంటే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి తెలియడం కోసం అంటండి, ఓకేనా. నార్మల్గా లెక్క ప్రకారం అయితే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని ఫ్యాక్ట్స్ పోగు చేసుకుని పోలీస్ హ్యాస్ టు డిసైడ్ ఏమని, బాబు ఫుల్ ఇన్వెస్టిగేషన్ అవసరమా, ఈ కేసులో అవసరం లేదా అని చెప్పి. చాలామంది ఎక్కడ ఆగిపోతారంటే అండి, ఎవిడెన్స్ ఏదైనా ఉందా అంటే 90% కేసెస్లో వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ లేదని చెప్తారు. 4 గోళ్ల మధ్య జరిగిన దానికి ఎవిడెన్స్ ఏముంటుందండి అని చెప్పి. భర్తను అడిగితే వాడేమంటాడంటే, నీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉందా బాబు, నువ్వు మంచోడివి అని చెప్పడానికి, నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్పడానికంటే అసలు ఇది జరగని దానికి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి అని వాడు అంటాడు. కానీ ఆడపిల్ల తరపు వాళ్ళు ఏం చేస్తారంటే అండి, 4 సాక్షుల కింద పెడతారు. వాళ్ళు చుట్టాలవని ఎవరన్నా అవని వాళ్ళు ఏం చెప్తారు, సార్ మా దగ్గర డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాక్ష్యం చెప్తారు, కోర్టుకు వచ్చి అని చెప్తారు. ఓకే, సో పోలీస్ హ్యాస్ టు డిసైడ్. ఫస్ట్ అంటే కంప్లైంట్ తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, తర్వాత ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఫుల్ ఇన్వెస్టిగేషన్కి ప్రొసీడ్ అవ్వాలి వాళ్ళు. సో ఫుల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటండి, డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి వాళ్ళు. అంటే విట్నెస్ స్టేట్మెంట్లు తీసుకోవడం, పోలీస్ అంటే రికార్డ్ చేస్తారన్నమాట అండి. వైఫ్ది, లేకపోతే ఆమె ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ నైబర్స్, వాళ్ళ చుట్టాలు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు, వీళ్ళందరిది కూడా క్రూయాలిటీ మీద కానీ, డౌరీ డిమాండ్స్ మీద కానీ అన్ని స్టేట్మెంట్స్ అనేది తీసుకుంటారు. తర్వాత ఎవిడెన్స్ కలెక్షన్, మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి, ఓకేనా. మీ పెళ్లి రికార్డ్స్ కానీ, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, మెడికల్ రిపోర్ట్స్ కానీ,
ఏదైనా ఎనీథింగ్ రిలేటెడ్ టు డౌరీ కానీ క్రూయాలిటీ కానీ ఉన్నది తీసుకుంటారనమాట అండి. సో అలాగే అక్యూజ్ని ఇంట్రోగేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. హస్బెండ్ కానీ తర్వాత వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళని ఇంట్రోగేషన్ చేస్తారన్నమాట అండి. ఈ ప్రాసెస్లోనే ఫుల్ ఇన్వెస్టిగేషన్లోనే సైట్ విజిట్ కూడా చేయాలి వాళ్ళు. అంటే మీరు కాపురం చేసామని ఎక్కడైతే చెప్తున్నారో ఆ ఇంటికి వెళ్ళి, మేము ఆ ఇంటికి వెళ్ళాం, ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగాం, అప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు అనుకోండి, అపార్ట్మెంట్ సెక్రటరీ ఉంటారు, గొడవ అంటే తెలిసే ఉంటుంది కదా ఖచ్చితంగా, ఏ గొడవ అన్నా తెలిసి ఉంటుంది కదా. సో దీని అందరికీ ఒక కేస్ డైరీ అనేది మెయింటైన్ చేయాలి వాళ్ళు. ఎప్పుడు వెళ్ళారు, ఎవరిని అడిగారు, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. పలానా రోజు నేను ట్రావెల్ చేశా, బెంగళూరు వెళ్ళా ఈ కేసు పని మీద, ఇలా అనమాట. ఓకేనా. తర్వాత స్టేజ్ వచ్చి అరెస్ట్ కానీ బెయిల్ కన్సిడరేషన్స్ కానీ. అంటే ఇంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ ఎవిడెన్స్ దొరికింది అనుకోండి, భర్తనేమో సహకరించట్లేదు అనుకోండి, కొన్ని కేసెస్లో చేస్తారు కదా, లేకపోతే అబ్స్కాండ్ అయ్యారని ఏవో కారణాల చేత అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే 41 నోటీస్ ఇవ్వడం కానీ చేస్తారండి. ఒకవేళ హస్బెండ్ అప్పటికే యాంటిసిపేటరీ బెయిల్ ఉంటే కనుక, సో యాంటిసిపేటరీ బెయిల్ ఉంటే డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి చెక్ చేసుకోమని చెప్తారండి. అంటే ఈ ప్రాసెస్లో జరిగేది ఏంటంటే హస్బెండ్ బెయిల్ మీద ఫ్రీగా ఉంటారు, లేకపోతే కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టేజ్లో ఇన్వెస్టిగేషన్కి కన్క్లూజన్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉందనుకోండి, ఇక్కడ యాక్చువల్లీ కన్క్లూజన్ ఎలా ఇవ్వాలి, రెండు అవుట్కమ్స్ ఉంటాయి దీంట్లో. వాళ్ళ దగ్గర ఫుల్ ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్ ఎవిడెన్స్ వచ్చేసింది అనుకోండి, ఓకేనా, వన్ సైడ్గా వచ్చేసింది అనుకోండి, సో దేన్ని సింపుల్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసేస్తారు. ఓకే, ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకు మూవ్ చేస్తారు. ఒకవేళ ప్రాపర్ ఎవిడెన్స్ లేదనుకోండి, వాళ్ళ దగ్గర సాక్షులు లేరు, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదనుకోండి, వాళ్ళు క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేయాలి. అంటే దే హ్యావ్ టు రిఫర్ ద ఫైల్ హ్యాస్ టు బి క్లోజ్డ్. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ లేదు కాబట్టి, దీంట్లో ఏ ఎవిడెన్స్ లేదు కాబట్టి మేము ముందుకు వెళ్ళామని చెప్పి. కానీ చాలా రేర్ అండి ఇది, చాలా రేర్. ఎందుకంటే సోషల్ ప్రెషర్ ఉంటుంది, పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. నువ్వు ఎస్ఐ మాట వినకపోతే డిఎస్పీ దగ్గరికి వెళ్ళిపోతావు, డిఎస్పీ మాట వినకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోతావు. ఎందుకు వచ్చిన గొడవ బాబు, కేసు వేసి తోసేయండి అని చెప్తారు వాళ్ళు. సో ఈ ఫైనల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్కి కన్క్లూజన్ ఇవ్వడం అంటే ఏంటి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం. ఓకేనా. సో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి ఎక్కడ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరుస్తారు, ఛార్జ్ షీట్ పంపిస్తారనమాట. పంపించిన తర్వాత అక్కడ ఆ నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తారంటే అండి, కాగ్నిజెన్స్ బై ద కోర్ట్. అంటే ఆ మెజిస్ట్రేట్ ఒకసారి రివ్యూ చేస్తారు, ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ఏంటి, అక్కడ ఉన్న నేరారోపణలు ఏంటి, వాళ్ళు వేసిన సెక్షన్స్ ఏంటి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసి అసలు ఆ కోర్టులోకి వస్తుందా, లేకపోతే అది ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే సెషన్స్ కోర్టుకి మూవ్ చేయాలా అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఓకేనా. ఆ డెసిషన్ తీసుకుంటుంది అనమాట. ఒకవేళ ఏదన్నా యాక్షనబుల్ ఉన్నాయనుకోండి, అంటే ఇందులో వీళ్ళు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ఓకే అనుకుంటే, ఇవన్నీ ప్రాసెస్ ప్రకారం అలా వెళ్ళిపోతాయండి. అప్పుడు మీరు రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు, లేకపోతే మీ ఇంటి నుంచి ఏదో రోజు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది, మీ పిల్లల్ని స్కూల్కి దింపడానికి వెళ్తున్నారనుకోండి, మీ బ్రెయిన్లో ఆల్రెడీ ప్రీ ట్రైన్డ్ అది కదా, ఆ రౌట్ అనేది ప్రీ ట్రైన్డ్. అది మీరు స్పెసిఫిక్గా ఇక్కడ రైట్ తీసుకోవాలి ఏమీ తెలియదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా కదా. కార్ తీశారనుకోండి, అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఆటోమేటిక్గా స్కూల్ అనగానే స్కూల్కి వెళ్ళిపోతారు, ఆఫీస్ అనగానే ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో రోజు దాన్ని తలుచుకుని దానికి పెద్ద ఈ ప్రాసెస్ చేయాలి కదా, ఇలా ఉండదు. ఇక్కడ కూడా అంతే సిస్టంలో. కోర్టు కేసు వచ్చిందా, ఓకే తోసాయి, డేట్ ఇచ్చే, 3 నెలల తర్వాత డేట్ ఇచ్చే, వచ్చేయమని చెప్పని చెప్తారు. సో కాగ్నిజెన్స్ బై ద కోర్ట్ అంటే అండి, వీళ్ళు వారెంట్ అంటే సమన్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఎవరెవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, A1, A2, A3, A4, కొన్ని కేసెస్లో అయితే మహానుభావులు 47, 46 ఇలా కూడా ఉన్నాయనుకోండి. సో వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేస్తారండి, సమన్స్ ఇష్యూ చేస్తారు. బాబు కోర్టులో వచ్చి మా ముందు అప్పేర్ అవ్వాలని చెప్తారు. సో అప్పేర్ అవ్వాలన్నప్పుడు చెప్పినప్పుడు ఆయన అప్పటికి ఒకవేళ ఆల్రెడీ బెయిల్లో ఉంటే ప్రాబ్లం లేదు, బెయిల్లో లేకపోతే 41 నోటీస్ తీసుకుని ఉన్నా బెయిల్లో ఉన్న ప్రాబ్లం లేదండి. వాడికి అప్పుడు బ్యాండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది. సో కోర్టు కేసు మొదలవుతుంది అనమాట. ఓకేనా. అడిషనల్గా అండి ప్రాబ్లం ఎక్కడవుతుందంటే అండి, కోర్టుకు రావాలి, కోర్టుకు వచ్చి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయినప్పుడు ఈ బెయిల్ తీసుకున్నప్పుడు మేజర్ తలకాయ నొప్పి ఇంకొకటి ఉంటుందండి. ఏంటంటే దాని ఏంటి పూచికత్తు అంటారు కదా, బెయిల్ బాండ్ అంటారు కదండి, షూరిటీస్. ఒకవేళ మీకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది అనుకోండి, ఆ బెయిల్ పట్టుకొచ్చి కింద కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు, లేకపోతే మీ ఎఫ్ఐఆర్ క్వాష్ అయింది అనుకోండి, కింద కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు షూరిటీస్ సబ్మిట్ చేయండి. ఒక రకం కాదు సార్, చాలా తలకాయ నొప్పులు ఉంటుంది. మళ్ళీ ఆ షూరిటీ ఇచ్చిన వాడికి వేరే కేసులో ఉండకూడదు, ఎప్పుడు ఇచ్చి ఉండకూడదు. అది ఆ ప్రాపర్టీ వాడు ఏదైతే చూపిస్తున్నాడో, నేను ఈ పలానా ప్రాపర్టీకి ఓనర్నో, పలానా ఆస్తికి ఓనర్నో, ఇది పెద్ద హెడేక్. అది మీ అడ్వకేట్ని అడిగితే చెప్పేస్తారు అది ఏం చేయాలని చెప్పి. ఇక్కడ వరకు అందరికీ తెలిసిన విషయమేనండి. సో రిజిస్టర్ అవుతుంది, ఎంక్వైరీ చేస్తారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, కోర్టుకి వెళ్తుంది, సమన్స్ ఇస్తారు, ఫస్ట్ వాయిదాకి రమ్మని. ఈ తర్వాత ఏం జరుగుతుందో చెప్తా. సో
అక్కడ తర్వాత అండి ఫస్ట్ చార్జెస్ అనేది ఫ్రేమ్ చేస్తారు. అంటే నీ మీద ఉన్న చార్జెస్, ఒరే బాబు మీ మీద ఈ సెక్షన్స్ వేశారు, ఓకే, నా భర్త ఇలాంటోడు, ఇలా ఇలా చేశాడు, ఇలా ఇలా చేశాడు, కట్నం అడిగాడు, డబ్బులు అడిగాడు. సో రోజు అంటే సెక్షన్స్ మాత్రం చదువుతారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త మీద ఎలా అంటే ఎలాంటి కంప్లైంట్ ఇచ్చిందంటే, సార్ నా భర్త రోజు పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలకు నన్ను నిద్రలేపి నా చేతికి ఒక గొడ్డలిచ్చి దగ్గరలో ఉన్న అడవికెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి కట్టెల్ని పుల్లలుగా మార్చి పొయ్యిలో పెట్టి దాంతో వేడి చేసిన పాలలో కాఫీ పొడి కలిపి కాఫీ ఇస్తేనే కాఫీ తాగుతాను అనేవాడు సార్. నేను రోజు హైదరాబాద్ నుంచి భద్రాచలం అడవుల్లోకి వెళ్ళి కట్టెలు పట్టుకొచ్చేదానండి అని చెప్పి రాసింది అనుకోండి ఆవిడ. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది క్రూయలిటీ కదా, గృహహింస అవుతుంది. హింస జరిగింది అడవిలో అయినా గృహహింస అవుతుంది. సో అదంతా చదవరు. అదంతా చదివితే ఆయన నవ్వుకుంటారు. జడ్జి స్థానంలో ఉన్నవాడు నవ్వుతారు కాబట్టి ఆయన ఆవిడ అదంతా చదవదు. బాబు నీ మీద 498 ఓకే, DP4 లైక్ డౌరీ ప్రొఫెషన్ యాక్ట్, అది ఆ సెక్షన్ ఈ సెక్షన్, మాదక ద్రవ్యాల మానభంగం అన్నీ పెట్టారయ్యా, నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతారు చార్జెస్ ఫ్రేమ్ చేసినప్పుడు. నువ్వు అప్పుడు నీకు ఒకవేళ తెలియకపోతే మీ అడ్వకేట్ని అడగాలి. ఒప్పుకుంటావా అనగానే నువ్వేదో అనుకుని ఏమండి పూర్ణంబూరు ఏమంటారా అని భోజనాలు అనగానే అయ్యో నాకు ఇష్టమైన టూ అన్నావు అనుకో, వాచిపోద్ది అనమాట. సో నువ్వు నిజంగా నువ్వు అన్నంత తొందరగా అన్నారు, తీసేసుకోరు యాక్షన్, మళ్ళీ డీటెయిల్గా చెప్తారు. నీకు అర్థమైంది కదా, నీ మీద కేసెస్ వేశారు, ఈ సెక్షన్స్ అన్నీ ఈ తప్పులన్నీ చేశానని ఒప్పుకుంటున్నావా, ట్రయల్కి వెళ్తావా, ఫేస్ చేస్తావా అని అడుగుతారు. బాబు నేను ఒప్పుకోవట్లేదు, నాట్ గిల్టీ ఆర్ నాట్ గిల్టీ, ఓకే నాట్ గిల్టీ అని చెప్తారు. అప్పుడు కేసు అనేది ట్రయల్కి మూవ్ అవుతుంది అనమాట అండి, ఓకేనా. సో ట్రయల్కి మూవ్ అయితే చార్జెస్ ఫ్రేమ్ ప్రాబ్లమ్ ఈజ్ చాలామంది చెప్తూ ఉంటారు కదా, మీరు కోర్టుకు రాకలేదు అని. చార్జెస్ ఫ్రేమింగ్ అప్పుడు కూడా కొన్ని సెక్షన్స్లో కొన్ని చోట్లండి మ్యాండేటరీ చేసి పాడేశారు. అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రావాలని చెప్తారు. మీ ఇంట్లో కుక్కపిల్ల ఒక అక్యూజ్ అయితే అది కూడా రావాలి. ఆ రోజు దానికి ఒంట్లో బాగోకపోయినా రావాలి, దాన్ని కొంచెం ఫ్రెష్గా స్నానం చేయించి తీసుకురావాలి, తప్పదు. యూ హ్యావ్ టు. చార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత అంటే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ స్టేజ్ అనమాట. అంటే విట్నెస్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఎవరు భార్య, కేసు వేసిన ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ, ఇది చాలా ముఖ్యమైన స్టేజ్ అండి ఇది. వాళ్ళు విట్నెస్ ఇస్తారు. అంటే ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అని చెప్పి వైఫ్ తరపు లాయరు అక్కడ నిలబడి ఆవిడ చేత చెప్పిస్తారు. కంప్లైంట్లో ఏదైతే రాశారో అదంతా చెప్పిస్తారు. ఎఫ్ఐఆర్లో రాసింది ఏంటి, తర్వాత పోలీసులు అడిగినప్పుడు 161 స్టేట్మెంట్ అంటారు, దాంట్లో రాసింది ఏంటి, అదంతా తర్వాత విషయం అండి. ఫైనల్గా జడ్జిమెంట్ కన్సిడర్ చేసేది ఏంటో తెలుసా, అక్కడ జడ్జి గారి ముందు నిలబడి ఈవిడ ఏదైతే చెప్తుందో అందులో ఉన్నవన్నీ చెప్పాలని రూల్ కూడా లేదు. అందులో కొన్ని కావాలని స్కిప్ కూడా చేయొచ్చు వాళ్ళు. ఏదైతే ఈవిడ చెప్తుందో చెప్పిన పాయింట్ చెప్పినట్టు జడ్జి అనే ఆయన పక్కన ఉన్న ఈ డిక్టేషన్ తీసుకునే వాళ్ళకి డిక్టేషన్ ఇస్తూ ఉంటారు. నేను ఇందాక చెప్పాను భద్రాచలం అడవులు, కట్టెలు, పాలు, పొయ్యి, కాఫీ అని చెప్పి ఇది మొత్తం ఆవిడ ఆయన డిక్టేషన్ ఇస్తూ ఉండాలి. ఆవిడ ఆ పక్కన ఉన్న టైపిస్ట్ అని కొడతా ఉండాలి, కంప్యూటర్ ఆపరేటర్ కొడతా ఉండాలి. ఇది ఫైనల్ అవుతుంది, ఓకే. ఎందుకంటే అది రికార్డులో ఉండిపోతుంది. ఈ ముందువన్నీ కూడా మీరు ఏదో చెప్పొచ్చు, అప్పటి వరకు వాళ్ళు ఏదో సమర్థించుకోవచ్చు. ఏం చెప్తారు ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ అండి, సార్ ఎఫ్ఐఆర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ కంప్లైంట్ కాపీ ఎంటీ పేపర్ మీద ఇచ్చారు, దాంట్లో ఒకటి ఉంది కంప్లైంట్, ఎఫ్ఐఆర్లో ఒకటి ఉంది, దాంట్లోనేమో నాకు పెళ్ళికి సైకిల్ ఇచ్చారని రాశారు, ఎఫ్ఐఆర్లోనేమో బైక్ ఇచ్చారని రాశారు, 161 స్టేట్మెంట్కి వచ్చేసరికి నా కార్ ఇచ్చారని రాశారు సార్ అని. దట్స్ ఏ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్. ఆవిడ ఏం చెప్తుందంటే, నిజంగా బోన్లో నిలబడినప్పుడు మీరు అడిగారు అనుకోండి, అదేంటమ్మా ఫస్ట్ ఏమో సైకిల్ అన్నో బైక్ అన్నో కార్ అన్నో అంటే, నేను అట్లా చెప్పలేదు సార్, అసలు వెహికల్ ఇచ్చినట్టు నేనేం చెప్పలేదు, వాళ్ళకి అలా అర్థమైనట్టుంది, నేను చెప్తుంటే వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు అని చెప్తే, నువ్వే కదమ్మా చూసి సంతకం పెట్టామంటే సారీ సార్ అంటే. సో సింపుల్గా సారీ సార్ అని తప్పించుకోవచ్చు. కానీ జడ్జి ముందు నిలబడి ఆ బోన్ ఎక్కి నిలబడి అక్కడ సాక్ష్యం చెప్పినప్పుడు, విట్నెస్ ఇచ్చినప్పుడు ఇక తిరగలేదనమాట. సో అది చాలా ముఖ్యమైన స్టేజ్. ఆవిడ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అంటే ఆవిడ కంప్లైంట్లో ఉన్నది ఏదైతే భర్త మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. డిఫెన్స్ లాయర్ అనేవారు, అంటే భర్త తరపు లాయర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేయాలి, అవన్నీ ప్రశ్నలు అడగాలి, తప్పని చెప్పి నిరూపించడానికి, దాన్ని కన్క్లూజన్ తీసుకురావడానికి. ద మోస్ట్ క్రిటికల్ పార్ట్ అండి, మీ కేసులో తేలిపోవడానికి మీకు సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఈ స్టేజ్లోనే ఎక్కువ ఉంటాయి. ఒక్క వాయిదా అయితే సెటిల్మెంట్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇక్కడ. అలాగే భర్త తప్పు చేశాడు అనుకోండి, నిజంగా భర్త తప్పు చేశాడు అనుకోండి, అవతల వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అనుకోండి. నాకు లాస్ట్ వీక్లో ఒక కేసు చూశాను నేను. అతను దేర్ వాజ్ ఎ పర్సన్ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి, అంటే ఈ భార్య భర్తలు గొడవ పడ్డారండి. ఈ భర్త భార్య దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని చితక్కొట్టేస్తున్నాడు. దాదాపు ఆ కర్రలా ఉందో కర్ర తీసుకొని వాళ్ళు కొడుతున్నాడు వాళ్ళని, ఇంట్లో మనుషులు, ఆడవాళ్ళని పైగా.
ఆమె వీడియో తీసింది. ఇది ఎవిడెన్స్ కింద పనికొస్తుందా? తీసిన డివైజు ఆవిడ దగ్గరే ఉంది. ఏ డివైస్తో అయితే తీశారో అదే డివైస్తో దాన్ని తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తున్నారండి. ఎందుకు పనికిరాదు సార్ అది? దాన్ని కన్సిడర్ చేసి తీరుతారు. వాళ్ళ దగ్గర డేట్ ఉంది, జరిగిన టైం ఉంది. అసలు అవతల పక్కన గూగుల్ టేక్అవుట్ ఇన్ఫర్మేషన్ తీస్తే ఆ భర్త ఉన్నాడో లేదో తెలిసిపోతుంది అక్కడ మ్యాటర్లో. అవునా కదా? మొత్తం విషయం వచ్చేస్తుంది సార్ బయటికి. ఇలాంటివి ఉన్నప్పుడు అండి, క్రాస్ ఎగ్జామినేషన్లో నువ్వు ఎంత క్వశ్చన్ చేస్తే మాత్రం ఆ హస్బెండ్ అన్న అతను చాలా సింపుల్గా ఆ రోజు వాయిదా అయిపోయిన తర్వాత పెద్ద మనుషులు పట్టుకుని ఇంటికి వస్తారు, కొంచెం సెటిల్మెంట్ చేసుకుందామని. అట్ ది సేమ్ టైం వాడు తప్పు చేయలేదనుకోండి, ఓకే, ఇక్కడ కేసులో ఇప్పుడు నా విషయం నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నా విషయం, యూ కెన్ ఇమాజిన్ దట్. నా దాంట్లో క్రాస్ ఎగ్జామినేషన్ ఏ టైంకి స్టార్ట్ అయింది తెలుసా అండి? మార్నింగ్ 10:30 కోర్ట్ స్టార్ట్ అవుతుంది కదా, 11:30కి అన్ని కేసెస్ వాయిదా వేస్తారు. అంటే ఆ రోజు ఉన్నవన్నీ మేజర్, ఎందుకంటే దాట్ వాజ్ అ సెషన్స్ కేస్. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మా అడ్వకేట్ పట్టుకొచ్చి ఎంత పెద్ద కట్ట పట్టుకొచ్చాడు ఆయన, అంటే నేను ఇచ్చింది మొత్తం పట్టుకొచ్చాడు ఒక ఆర్డర్లో పెట్టి. జడ్జి వాజ్ లైక్ 14 మంది సాక్షులు. సో రోజుకి 3 వేసుకొచ్చారు. ఓకే, 5 రోజులు, 4 రోజులు, 4 3 12, మీకు లాస్ట్ ఫ్రైడే రోజు 2. సో సోమవారం నాడు పరిస్థితి ఏంటంటే అండి, 10:30కి స్టార్ట్ చేసిన కోర్టు 11:30కి మిగతా కేసులన్నీ వాయిదా ఇచ్చారండి. 11:30కి క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశారు సార్. 11:30కి మొదలుపెట్టిన క్రాస్ ఎగ్జామినేషన్ అమ్మాయిని 11:30 నుంచి 1 గంట వరకు అడిగారు. గ్యాప్ తీసుకుని అక్కడ ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ 2 నుంచి 4:45 సార్, 2 గంటల 45 నిమిషాలు మధ్యాహ్నం నుంచి పొద్దున్న 1.5 గంట పైగా. ఏమండి, మొత్తం దగ్గర 4.5 గంటలు అండి క్రాస్ ఎగ్జామినేషన్. నాకు తెలియదు అంత కాంప్లికేటెడ్గా ఉంటుందని నిజంగా తెలియదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చెప్తాను నేను. అది దట్స్ వన్ ఆఫ్ ద, ఎంత ఇంట్రెస్టింగ్గా జరిగిందంటే అక్కడ ఆ కోర్ట్ ఆవరణలో చాలా కోర్ట్స్ ఉంటాయి. సివిల్ కోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీ కోర్ట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా అక్కడే ఉంది. సో లాయర్స్ అందరూ సోమవారం నాడు జరిగిన ఇన్సిడెంట్కి లాయర్స్ అందరూ ట్యూస్డే నుంచి వచ్చి కూర్చునేవాళ్ళు. ఏం జరుగుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉందని. ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుందండి, నేను చెప్తాను తర్వాత. సో అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ స్టేజ్లో ఏం చెప్పాను నేను, ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అనేది జరుగుతుంది. సో విట్నెస్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ అన్నీ జరుగుతుంది. నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇదే. తర్వాత కాంట్రడిక్షన్స్, అది క్రాస్ ఎగ్జామినేషన్ చాలా పెద్ద స్టోరీ అండి, అది మాట్లాడుకుందాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చి డిఫెన్స్ ఎవిడెన్స్. ఓకే, హస్బెండ్ తరపు ఎవరైనా ఉంటే, ఏమంటే మీ దగ్గర ఏమైనా విట్నెస్లు ఉన్నాయని అడుగుతారు. ఐల్ టెల్ యూ సంథింగ్, వాడు ఏమీ లేవని చెప్తాడండి. సింపుల్, రీజన్ ఈజ్ సింపుల్. ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ ఎవరి మీద? భారతదేశంలో కేసు వేసిన వాళ్ళ మీద, వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఓకే, నువ్వేం ప్రూవ్ చేస్తావు? నువ్వేం చెప్తావు సింపుల్గా? నిజంగా తప్పు చేయకపోతే జరగని దానికి సాక్ష్యం ఎక్కడి నుంచి ఉంటుంది సార్? అది జరగలేదని చెప్తున్నా కదా నేను పక్క నుంచి, సాక్ష్యం ఎక్కడి నుంచి ఉంటుంది? రైట్. చాలామంది పెడతారండి, ఎవిడెన్స్ వేస్తారు. తర్వాత కొంతమంది విట్నెస్లు తీసుకొస్తారు. ఉన్నట్లయితే ఒకవేళ పలానా రోజు గొడవ జరిగింది, వాళ్ళకి అయితే రాంగ్గా చెప్తున్నారు అనుకోండి, అవతల పక్క వాళ్ళు విట్నెస్లు తీసుకొస్తారు. అది నెక్స్ట్ స్టేజ్. సో వీళ్ళ ఎవిడెన్స్ కూడా అయిపోయిన తర్వాత, అంటే డిఫెన్స్ వాళ్ళ ఎవిడెన్స్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ పెద్ద కేసెస్, అప్పుడు నా కేసు ఉంది, చాలా పెద్దది అది. ఓకే, సో ఇంత పెద్ద కేసు అవడం వల్ల వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఒక రోజులో అవ్వలేకపోయింది వాళ్ళకి. ఒక రోజు గంట టైం తీసుకున్నారు. దే సెడ్ అగైన్ పార్ట్ 2 అనేది మళ్ళీ సెకండ్ సీజన్ లాగా ఇంకొక వాయిదాలో జరిగింది. సో ఇలా వాయిదాకి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి దే సెడ్ దట్ గివ్ మీ అ ఫైనల్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి జడ్జి మళ్ళీ ఆర్డర్ చేశారు. ఇంకొక వాయిదా తీసుకుని ఇద్దరు, లైక్ ఎవరైతే మా అడ్వకేటు, అవతల పక్కన ఏపీపీ లైక్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇద్దరూ కలిపి ఒక వాయిదాలో ఫైనల్ ఆర్గ్యుమెంట్ చెప్పారండి. ఈ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత అప్పుడు జడ్జిమెంట్లో అక్విటల్ అన్నా ఉండొచ్చు, కన్విక్షన్ అన్నా ఉండొచ్చు. అక్విటల్ అంటే బాబు నేరం నిరూపణ అవ్వలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఫ్రీ బర్డ్, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని చెప్పి పాట పాడుకుంటే ఎగిరిపో, ఎవడో ఆపండి నేను. కన్విక్షన్ ఇచ్చారంటే ఓకే, అయిపోయింది ఇక, అది కథ కంచికి వెళ్ళిపోయినట్టే. కన్విక్షన్ అంటే ఏంటి? జడ్జిమెంట్ నువ్వు నేరం చేసావని చెప్పి జడ్జిమెంట్ వచ్చేసినట్టే. తర్వాత లాక్కోలేక పీక్కోలేక చావాలి. రైట్. సో దాని మీద అప్పీల్కి, నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ అండి, అప్పీల్కి వెళ్ళడం అండి. ఇవండి డిఫరెంట్ స్టేజెస్. సో అప్పీల్కి ఎవరు వెళ్తారు? నీకు అక్విటల్ వచ్చింది అనుకోండి, దాని మీద అప్పీల్కి అమ్మాయి తరపు వాళ్ళే వెళ్ళొచ్చు, ఒకసారి రివ్యూ చేయండి అని చెప్పి, వాళ్ళ దగ్గర ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటాయి. నీ మీద తప్పు అని శిక్ష పడింది అనుకోండి, రివ్యూ చేయి, బాబు శిక్ష పడిందిరా బాబు, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి నువ్వు పైకోర్టుకి వెళ్తావు. అది అప్పీల్ అనమాట. ఇవి వేరే స్టేజెస్ అండి, మన 498Aలో ఉన్న డిఫరెంట్ స్టేజెస్. ఇవన్నీ మీకు తెలిస్తే కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్తున్నానండి. తెలుసుకోండి, మీకే మంచిది. సో పదే ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. ధైర్యంగా ఉండండి, చక్కగా పోరాడండి, మంచి జరుగుతుంది. విజయంతో బయటికి రండి. ధన్యవాదాలు. మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.